నాకు వాస్తవానికి ఏంటంటే నారాయణ రెడ్డి గారు ఆయన సాహిత్యం అంతా కూడా నాకు బాగా అవపోసన పట్టాను నేను. ఒక కవిగా ఏమంటాడంటే, ప్రపంచాన పంచకట్టు మనగాడు, కండువా లేనిది గడప దాటనేవాడు, పంచభక్షాలు వడ్డించిన గోంగూరకాయ గుటకలు వేశాడు అని. అయితే నేను అడిగా మొన్న, ఇది ఒకసారి సరదాగా చెప్పి, ఇవాళ గోంగూర కోసం గుటకలు వేసేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లేదు, గడప కండువా లేకుండా గడప దాటిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాలం మారింది, వాటిని గౌరవిస్తూనే భాష అనేది ఒక నిరంతరం ప్రవహిస్తున్నటువంటి ఒక నది లాంటిది, జీవభాష. ఒక నదీ ప్రవాహంలో రకరకాల ఔషధులు అన్నీ కూడా వచ్చి ఎలా అయితే కలుస్తూ ఉంటాయో, అదేవిధంగా ఈ జీవభాషలో కూడా అనేకమైనటువంటి పదాలు వచ్చి కలుస్తూ ఉంటాయి. వాటిని కలుపుకోవాలి, కలుపుకుంటూనే కాలగర్భంలో కలిసిపోతున్నటువంటి వాటిని కూడా బయటికి తీసి ఆ తర్వాత వీటన్నిటిని కూడా కలుపుకొని వెళుతూ ఉంటేనే భాష అనేది పరిపుష్టం అవుతుంది.